నమస్కారం. సమాజాతి ప్రైమ్ టైమ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షా ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రతి చిన్నారి తప్పనిసరిగా వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ముఖేరా కే గ్రామంలో రైతులు సోయా విత్తనాలు చల్లే ముందు కేసీఆర్, కేటీఆర్ చిత్రాలకు పూజలు చేశారు. మళ్ళీ కేసీఆర్ పాలనే రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముఖేరా కే గ్రామంలో ఖరీఫ్ మొదలైంది. వర్షాలు పడుతున్నాయి. మరి ఇవాళ మా గాడిగ మీనాక్షి గారి వ్యవసాయ క్షేత్రంలో ఇలా సోయాబీన్ను పూజ చేసి మొదలుపెట్టినాము. మా ప్రీతమ నాయకుడు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క వాళ్ళ పాదాభినందనాలతో మరి ఇలా వ్యవసాయ క్షేత్రంలో పాడి పంటలు రైతులకు బాగా పండాలి. కంసి మండలం హస్నాపూర్ లో జరిగిన మొహర్రం వేడుకలో కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పీర్లకు దట్టీలు సమర్పించి డప్పు వాయించి భక్తులతో కలిసి నృత్యాలు చేసి ఆదిలాబాద్ లిటిల్ స్టార్ హై స్కూల్ స్టూడెంట్ కేబినెట్ ఎన్నికల సాధారణ ఎన్నికల తరాలు నిర్వహించారు. 600 మంది విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యం స్ఫూర్తిని చాటారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ సమావేశంలో ఎమ్మెల్యే వేద్మా బొజు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న తమ మాటలకు విలువలేదని, రుణాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనులని ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. లేకుంటే అనిల్ యాదవ్ అన్ని ఎస్ఐ పోలీస్ డిఎస్పీలు ఎస్ఐలు వాళ్ళ మాటనే వింటున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాట వింటలేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనిల్ మైనార్టీ అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని మాజీ మంత్రి జోగు రమణ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల రాయటన అభివృద్ధి కాదు, ప్రచారమే అని విమర్శించారు. మినిస్టర్ మైనార్టీ గురుకులాలకు చైర్మన్ అయినటువంటి ఫహీం ఖురేషీ గారు మరి సీఎం గారికి కాసు మనిషి ఆయన రేవంత్ రెడ్డికి అతి సన్నిహితుడు. ఆయన అంత పెద్ద మనిషి వచ్చిందంటే మొన్న ఈ నాయకులందరూ వచ్చిన తర్వాత మా ఆదిలాబాద్ కు ఏదో పాపం మా మైనార్టీ సోదరులకు జరుగుతుంది, ముఖ్యంగా మెజారిటీ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు, ముస్లిం పేద ప్రజలకు ఏదో న్యాయం చేయటానికి వస్తుందని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే మేము కట్టిన 3 మైనార్టీ గర్ల్స్ బాయ్స్ ప్రారంభోత్సవం చేసిండ్రు. ఒక 10 మోపేట్లు వచ్చిండ్రు. అది పకీరోళ్ళకు కూడా ఇప్పటిదాకా అది ఒకటే కొత్త ప్రోగ్రామ్. ఈ సేవింగ్ మిషన్స్ మయ్య బ్యాలెన్స్ ఉండేప్పుడు 20 వచ్చిండ్రు. విడోస్ మహిళలకు 50,000 రూపాయల చెక్ ఇచ్చిండ్రు. ఇంతకు తప్ప ఏం చేయలేదు. విబిజి రామ్జీ చట్టం 2020పై కేబినెట్ ఉపసంఘం నేడు సమావేశం కానుంది. అనంతరం రామప్ప, లక్నవరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్మూర్లో పాఠశాల ప్రిన్సిపల్ పై దాడి ఘటనను నిరసిస్తూ జూన్ 29న నిజామాబాద్ బంద్ కు సంఘాల పిలుపునిచ్చాయి. ఉపాధ్యాయ సంఘాలు కూడా మద్దతు ఇవ్వాలని కోరాయి. करने का प्रोसेस चालू हुआ था, तो प्रोसेस में थोड़े पेरेंट्स क्या बोल रहे थे, मुसलमान के बोल तो हमारे बच्चों को उर्दू तालीम दो, हमारे बच्चों को बोल तो ठीक है, मैं हमारे मैनेजमेंट से बात करके नेक्स्ट ईयर के लिए इम्प्लीमेंट करता हूँ, अभी बीच में नहीं होता बोल के प्रॉमिस किया था उनको मैं. वो प्रोसेस में जून से थोड़ा शुरू हुआ, एडमिशन्स करना शुरू करा था मैं. एडमिशन्स कराया, सब हुआ. मैनेजमेंट से बात करा तो सर बोले आप टेंशन न करो सर, मैं करता हूँ बोल के सर खुद अपनी तरफ से टीचर अपॉइंट करे. जब तक सर टीचर स्कूल को आए नहीं, मुझे खुद पता नहीं कि टीचर अपॉइंट हो गई बोल के. टीचर सर खुद अपॉइंट करे, सर फाइनल सब्जेक्ट फाइनल कर लिए, क्लासेस सारी डिसाइड कर दिए. मेरा काम सिर्फ उनको इम्प्लीमेंट करने का था. इम्प्लीमेंट करो के बोल दे के मैं फिर एडमिशन प्रोसेस में चल रहा था. मैं 2 दिन पढ़ा है. पेरेंट्स थोड़े हिंदुआ के आगे क्या बोले, कई को पढ़ा रहे इनको बोल दो. कंस्ट्रक्शन में बिल्डिंग चल रही, 2 सेक्शन करने का था उनको अलग अलग, हिंदू को अलग मुसलमान करके पढ़ाने का था. और मैडम बेचारे उनको क्लास रहने से एक ही जगह पढ़ा दिए. अब हिंदू को बच्चे भी लिख लिए उसमें उसमें हमारी क्या गलती है उसमें. सर का नाम क्या बोल? मल्लैया सर का नाम है. मल्लैया सर अलहमदुलिल्लाह अलाल मल्लैया उनके करेस्पॉन्डेंट है. उन्होंने खुद अपनी तरफ से उसको इम्प्लीमेंट करे थे. उसमें ना मेरा अमल है ना. మాజీ ప్రధాని పివి నరసింహరావు జయంతి సందర్భంగా శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహా పలువురు ప్రజాప్రతినిధులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్ బొమ్కాల్ శివారులో ఎమ్మెల్యే గంగుల కమాకర్ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కరీంనగర్ నగరం ఏమైందో భయమైతుంది. ఒకవైపు దోపిడి దొంగలు వచ్చి యథేచ్ఛగా తుపాకులు పట్టుకొని బంగారు నగలు దొంగతనం చేసుకొని పోతే కూడా పట్టింపు లేదు. ఎమ్మెల్యే గారి ఆఫీసు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తే కేసులు లేవు. ఇది ఎంత దుర్మార్గం అంటే ఇది నా జీవితంలో చూడలే. రాజరాజేశ్వరి కాలనీ బొమ్మకల్ శివార్ ప్రాంతం ఇక్కడ లేఅవుట్ జరిగింది 1989 లో. ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఇదంతా నా రికార్డు మీరు వినండి. ఆ లేఅవుట్ కూడా గ్రామ పంచాయతీ ముద్రతోటి డాక్యుమెంట్ ఉన్నది. ఆ లేఅవుట్ లో 10% ఆఫ్ ల్యాండ్ ఇచ్చిపెట్టాలి. స్కూల్స్ గానీ టెంపుల్స్ గానీ లేకుంటే కమ్యూనిటీ పర్పస్ లో 10% ల్యాండ్ ఇచ్చిపెట్టాలనే ఒక రూల్ ఉంది. దానికి అనుగుణంగా ఆ రోజు ఇక్కడ 10% ఆఫ్ ల్యాండ్ ఇచ్చిపెట్టడం జరిగింది. ఆ 10% ల్యాండ్ లో భాగంగా ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరూ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకమ్మ పండుగ. ఆరంభంలో ఉపాధ్యాయుడిపై దాడి ఘటనను నిరసిస్తూ నేడు నిజామాబాద్ జిల్లాలో పాఠశాలను మూసివేశారు. ఈ ఘటనపై ఉపాధ్యాయుల సంఘాలు పలు సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. Recognized association, I Azim Khan, representing the entire team, today on the very sad contempt which we have seen last day, I'll start with the words like Guru Devo Bhava. I can just recall these words which is being taught in not some minority schools. It is a universal message given to one and all. When somebody has called universally Devo Bhava, yesterday we see that the person who's teaching Devo Bhava has been beaten up by some goons. This type of activities are not only seen in a small town like Armoor, it is being repeatedly displayed and presented in all the manners which they are trying to showcase that somebody is being ignored in the society and somebody has been not able to capture his own rights. I'll just recall that the Constitution of India gives right to speech, right to education, and that right has been breached last night. We, the team members, behalf of entire private schools from minority and non-minority, are here to announce that tomorrow we're going to shut down our schools to justify ourselves that we stand with the humanity, equality and right for education. సార్ కార్యక్రమాన్ని పరిశీలించిన బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్. బాల్కొండ మండలం కేంద్రం ఆర్మూర్ గడ్డిలో ఆదివారం సార్ కార్యక్రమాన్ని బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించారు. బిఎల్ఓ ద్వారా సార్ పై ఉన్న ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ వనజ, ఆర్ఐ గంగాధర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒకవేళ 2002 బిఫోర్ అంటే ప్రతి ఒక్క ఓటర్ నింపాల్సిందే. 2002 కన్నా బిఫోర్ ఇక్కడ లేని వాళ్ళు ఇక్కడ. ఎల్బీ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు వచ్చిన మహిళా వైద్యులు సిబ్బందిపై దాడికి యత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు కవిత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని పివి జ్ఞానభూమిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మేడ్చల్ జిల్లా బొడుపోల్ గృహ ప్రవేశాల వేడుకల్లో సుమారు 50 మంది దాడికి పాల్పడ్డారు. మహిళలు, చిన్నారులు సహా పలువురు తీవ్రంగా గాయపడగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎన్యుమరేషన్ ఫారం నింపి సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించారు. वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मैं इस वीडियो मैसेज के ज़रिए आप तमाम हजरात को एक बात की इत्तला दे रहा हूँ कि मेरे घर में आज SIR का एन्यूमरेशन फॉर्म के सिलसिले में BLO और इलेक्शन कमीशन के ज़िम्मेदार आए थे और मेरे घर में मेरा एन्यूमरेशन फॉर्म मुकम्मल करके मैंने दिया है। हमारी वाइफ का एन्यूमरेशन फॉर्म हमने मुकम्मल करके दिया है। मेरी तीनों बेटियों का मुझसे उनकी मैपिंग करवा कर दिया गया है। పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్ గాండ్ల రాజేష్. బాల్కొండ మండలం కేంద్రంలోని గ్రామ పంచాయత్ కార్యాలయంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ గాండ్ల రాజేష్, ఉప సర్పంచ్ గాండ్ల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అన్నారు.
ఇడుపు కాగితం సినిమా టైటిల్ పై ట్రోలింగ్ ప్రస్తావించిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత దానికి అర్థం తెలుసుకోవాలంటే పవన్ కుమార్ అడగాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ భాషను అవమానిస్తున్నారని కూడా ఆమె విమర్శించారు. అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. మోతీనగర్లోని ఓ టెలికాం సంస్థపై ఉద్యోగులను మోసం చేశారని ఆరోపణలు వెలువడ్డాయి. 13,000 జీతం అని చెప్పి తక్కువ మొత్తం చెల్లించారని పోలీసులు విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. ये मेरे को कह रहे हैं कि जो भी वो फीमेल हो या मेल हो, ठीक है, मैं नहीं जा रहा। नहीं अच्छा रूम है ना, इससे तो बाहर जाओ यार, ऑफिस के वहां बैठो ना। मेरे को ये बोल दो मेरी सैलरी पूरी क्यों नहीं आई, मेरे को ये बताओ पहले। डिस्कशन तो देखो ये लोग करेंगे। HR से भी कर लिया इन्होंने, बोला था। हाँ बोलो बोलो, वीडियो चालू रहेगी, बोलो। कोई बात नहीं करेगा, इनसे ना खड़े रहेंगे। ये निर्वासा टेलीकॉम है, ठीक है, प्लीज आप लोग अपना काम ये निर्वासा टेलीकॉम है। इन्होंने मेरी सैलरी होल्ड कर दी है, सैलरी होल्ड नहीं दी नहीं है। 3800 रुपये इन्होंने मेरे को बस दिए हैं, जबकि मेरी सैलरी है 13,000 रुपये। ये निर्वासा है। ఆర్మూర్లో ఉర్దూ బోధన వివాదంలో నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడిపై దాడి ఘటనను నిరసిస్తూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండాలంటే 5 ఏళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. బీజేపీ నేత నితిన్ నబీన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు సహా పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో సాయంత్రం గేట్లు ఎత్తి ప్రారంభం కాగా 1000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. హైదరాబాద్ లో వర్షపు నీటి కాలువలో పేరుకుపోయిన చెత్తను హైడ్రా GHMC బృందాలు భారీగా తొలగిస్తున్నాయి. ఇప్పటి వరకు 12 టిప్పర్ల విద్యార్థులను తొలగించినట్లు అధికారులు తెలిపారు. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.